మీరు ఎప్పుడైనా జెనెటిక్స్‌లో మోనో హైబ్రిడ్ క్రాస్ చేసారా? చాలా సార్లు చేసుంటారు. బట్ మోనో హైబ్రిడ్ క్రాస్‌లో మీకు 50:50 రేషియో సంబంధించిన ఎప్పుడైనా చూసారా? ఐ మీన్ మీకు 1:1 రేషియో మాక్సిమం మీకు మోనో హైబ్రిడ్ క్రాస్ అంటే 1:2:1 రేషియో గురించే మాట్లాడతారు. ఫినోటైపిక్, జీనోటైపిక్ రేషియోస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ మోనో హైబ్రిడ్ క్రాస్‌లో 50:50 రేషియో కూడా వస్తది. సో, మోనో హైబ్రిడ్ క్రాస్ అనేది ఓన్లీ 1:2:1 రేషియోకే కాదు. చాలా వాటికి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. బట్ క్లాసిక్ జెనెటిక్స్ ప్రకారం 1:2:1 కిందకి తీసుకొస్తాం. సో ఇప్పుడు మీకు మోనో హైబ్రిడ్ క్రాస్‌లో 50:50 రేషియో ఎలా వచ్చింది? అండ్ సెకండ్ థింగ్ మోనో అండ్ హైబ్రిడ్‌కి సంబంధించిన క్లియర్ డిస్క్రిప్షన్. ఫర్ సపోజ్ మీకు ఒక మోనో అన్నారనుకోండి, 1 క్యారెక్టర్ అని తీసుకుంటాం. అంటే ఒక సీడ్ యొక్క కలర్ అనేది ఒక 1 క్యారెక్టర్. అంటే కలర్ ఒక క్యారెక్టర్ అని. సో దాంట్లో డామినెంట్ ఉంటది, రెసెసివ్ ఉంటది, ఇవి అలీస్. సో ఇలాంటి ఒక డిస్క్రిప్షన్ ఐ మీన్ బేసిక్ జెనెటిక్స్ ఎలా అర్థం చేసుకోవాలి? అండ్ నెక్స్ట్ థింగ్ దాని యొక్క ఫౌండేషన్స్ గురించి కూడా మేము ఈ వీడియోలో డిస్కస్ చేసాం. సో మీరు ఈ వీడియోని యాక్సెస్ చేస్తే మీకు మోనో హైబ్రిడ్ క్రాస్ యొక్క టాపిక్‌ని డిఫరెంట్ వేరియేషన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ థింగ్ ఈ వీడియోలో మీకు హెటెరోజైగస్‌కి అండ్ హోమోజైగస్‌కి క్రాసింగ్ చేస్తే ఎలాంటి రేషియోస్ వస్తాయి? ఎందుకు ఇదే రేషియో వస్తది? ఎందుకు వేరే రేషియోస్ రావో కూడా మేము చెప్పాం. సో ఈ షార్ట్ వీడియోలో మీకు చెప్పిందంతా లాంగ్ వీడియోలో దీనికన్నా చాలా డిస్క్రిప్టివ్‌గా ఉంటది. సో ఇలాంటి కాన్సెప్ట్స్ కోసం మీరు ఫుల్ వీడియోని యాక్సెస్ చేయండి.